యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఏది ఏమైనా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. హల్లెలూయా. నీ పర్వతము నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ పర్వతము నువ్వు పర్వతముగా చూసిన వ్యక్తులు నిన్ను విడిచిపెట్టిపోయి ఉండొచ్చు, కానీ నా కృప నిన్ను విడువదని చెప్పేశాను. ఈరోజు సహోదరి సహోదరులారా, ఆయన కృప మిమ్మల్ని విడిచిపెట్టిపోలేదు. ఆయన కృప మిమ్మల్ని విడిచిపెట్టిపోలేదు. మీ పర్వతాలు మిమ్మల్ని విడిచిపెట్టిపోయిండు అంటే మీ అమ్మ మిమ్మల్ని విడిచిపెట్టిపోయిండు, మీ నాయన మిమ్మల్ని విడిచిపెట్టి ఉండొచ్చు, మీ ధైర్యం మిమ్మల్ని విడిచిపెట్టిపోయి ఉండొచ్చు, మీరు ఒంటరి అనే భావనలో మీరు జీవిస్తుండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, నా కృప నిన్ను విడువలేదు. దేవుని కృప మిమ్మల్ని విడువలేదు. ఆయన కృప మీతోనే ఉంది. మిమ్మల్ని ఏది విడిచిపెట్టిపోయిందో ఈ రోజున, కానీ దేవుని కృప మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుని కృప మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఏం చేస్తుందండి ఆ కృప? తర్వాత మాట చూడండి, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేసినదును, మాణిక్య మణులతో కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను నేను కడతానని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను కడతాను నీ జీవితాన్ని అని చెప్పేసి అంటున్నాను. ఎలా కడతాను? విలువైన రాళ్లతో నేను కడతాను. కృప ఏం చేస్తుంది? ఏది విడిచిపెట్టిపోయినా కృప మనల్ని విడువక, కృప మనతోనే ఉండి మనల్ని అద్భుతంగా కడుతుందంట కృప. హల్లెలూయా. అంటే మీ అమ్మ నీకు ఇవ్వాలనుకున్న జీవితం కంటే గొప్ప జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. మీ నాయన నీకు ఇవ్వాలనుకున్న జీవితం కంటే గొప్ప జీవితాన్ని ఆయన కృప ద్వారా నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కృప నీ జీవితంలో ఊహించని స్థాయికి నిన్ను తీసుకువెళ్ళగలుగుతుంది. ఎందుకంటే కృప విడిచిపోలేదు.